హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి సంక్రాంతికి బాగా యూజ్ అయ్యే కొన్ని క్లీనింగ్ టిప్స్ అయితే తీసుకొచ్చేసానండి. ఈ టిప్స్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి టిప్ అయితే చూసేద్దామండి. ఫస్ట్ ఒక బౌల్లోకి హాఫ్ వరకు వాటర్ తీసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఇందులో వెనిగర్ని యాడ్ చేసుకోవాలండి. వెనిగర్ యాడ్ చేసిన తర్వాత ఈ వాటర్లోకి కండిషనర్ ఉంటుంది కదా, షాంపూ, అదైతే వేసుకోవాలండి. అది లేదు అనుకుంటే నార్మల్ షాంపూ అయినా వేసుకోవచ్చు అనమాట. షాంపూ వేసుకొని చేతితో ఈ విధంగా మిక్స్ చేసేయాలి. ఇదైతే మనము స్పూన్తో మిక్స్ చేస్తే అంత తొందరగా మిక్స్ అవ్వదు, అందుకే చేత్తోనే మిక్స్ చేసేసేయాలి. దాని తర్వాత ఏమో ఇలాంటి ఒక క్లాత్ బ్యాగ్ తీసుకోవాలండి. క్లాత్ బ్యాగ్ తీసుకొని అందులో అయితే చీపురు కట్టని పెట్టుకోవాలన్నమాట. చీపురు కట్టని పెట్టుకున్న తర్వాత ఒక దారాన్ని తీసుకొని ఈ చీపురుని అయితే కట్టేసేయాలండి గట్టిగాను. మన దగ్గర బూజులు దులిపే కట్టు ఉంటుంది కదండి, ఆ కట్టి కూడా మనము ఇట్లా ఒక బ్యాగ్ని అయితే చుట్టేసి కట్టేసేయాలండి. దాని తర్వాత మనము రెడీ చేసుకున్నాం కదా ఒక లిక్విడ్, ఆ లిక్విడ్ని అయితే ఈ విధంగా నీళ్లు చల్లేసి బూజులు దులుపుకోవచ్చండి. ఈ విధంగా బూజులు దులపడం వల్ల మనకి తొందరగా బూజులు అనేటివి పట్టవు. అలాగే గోడల పైన ఈ వెనిగర్ స్మెల్కి మనకి బల్లులు అనేటివి తిరగకుండా ఉంటాయండి. అంతేకాకుండా గోడ పైన ఎలాంటి మురికి ఏదైనా ఉన్నా కూడా దీంతో క్లీన్ చేయడం వల్ల ఈజీగా పోతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నాకు గ్యాస్ పైన ఇలా ఉంటుందండి, అంటే గ్యాస్ పైన గోడ అంతా నల్లగా అయిపోయి ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇది క్లీన్ చేస్తూ ఉంటే చూడండి, మీకు తెలుస్తూ ఉంటుంది. అక్కడ క్లీన్ చేసిన పార్ట్ అంతా మనకి వైట్గా వచ్చేసింది. ఆ పైన ఉన్న పార్ట్ మటుకు అలాగే ఉంది, ఎందుకంటే అక్కడికి ఈ క్లాత్ అనేది వెళ్ళట్లేదన్నమాట, అందుకే అలాగే ఉంది. ముందుకి ఇప్పటికి చూస్తున్నారు కదా అసలు ఎంత షైనింగ్గా ఉందో. ఇప్పుడు మీకు ఈ బ్యాగ్ పైన చూపిస్తాను చూడండి ఎంత మురికి ఉందో. ఇది మనము ఓన్లీ బూజులు దులపడానికి, గోడ క్లీన్ చేసుకోవడానికి కాదండి. ఇట్లా మనకి కిటికీలు ఉంటాయి కదండి, ఆ కిటికీల పైన దుమ్ము పట్టేసి ఉంటుంది, అంతేకాకుండా జిడ్డు కూడా పట్టేసి ఉంటుంది. దాన్ని కూడా ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఆ గిల్స్ పైన ఉన్న జిడ్డు ఇదంతా కూడా పోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి పని అనేది కొంచెం ఈజీ అయిపోతుందండి. ఈ లిక్విడ్ అయితే మురికిని పోగొట్టడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన దగ్గర ఉన్నవేనండి, మళ్ళీ బయట నుంచి తేవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఈ విధంగా ఇట్లా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఆ గ్యాస్ పైన ఉన్న ఆ బండల్ని కూడా ఈ క్లాత్తోని క్లీన్ చేసేస్తున్నానండి. అంతేకాకుండా ఇంకా పైన మన చేతికి అందని కబోర్డ్స్ ఉంటాయి కదా, ఆ కబోర్డ్స్ని కూడా ఇట్లా అయితే నీట్గా తుడిచేసుకుంటున్నాను దీనితోనే. పండగ అయితే వచ్చేసింది కదండి, ఇంకా ఇంట్లో అన్నీ క్లీన్ చేసేసి దులిపేయాలన్నమాట, లేకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు. అలాంటప్పుడు ఇది ట్రై చేయండి, మీ పనిని చాలా ఈజీ చేసేస్తుంది అనమాట. ఈ లిక్విడ్ వచ్చేసి ఇట్లా కబోర్డ్స్ క్లీన్ చేసుకోవచ్చు, అంతేకాకుండా ఇంకా ఆ ఫ్యాన్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా చీపురికి మనము బ్యాగ్ కట్టాం కదండి, అది మనకి ఫ్యాన్ క్లీన్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. పైనుంచి ఇలా అంటే చాలు ఫ్యాన్ పైన ఉన్న దుమ్మంతా వచ్చేస్తుంది. అంతేకాకుండా మనము రెడీ చేసుకున్న ఈ నీళ్లు కూడా క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. దీనివల్ల అయితే నా ఇంట్లో సగం పనులన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము పండగలకి కబోర్డ్స్ అంతా క్లీన్ చేసేసి పేపర్లు వేసేస్తూ ఉంటాం కదండి, అలా క్లీన్ చేసిన కబోర్డ్లో అలాగే మీరు పేపర్ పట్ చేసి వస్తువుల్ని పెట్టేస్తూ ఉంటారు కదా, అలా అస్సలు చేయొద్దండి. కొంచెము బేకింగ్ పౌడర్ తీసుకొని ఆ కబోర్డ్లో ఈ విధంగా చల్లేసేయండి. చల్లుకున్న తర్వాత పేపర్ వేసుకొని ఆ పేపర్ పైన కూడా కొంచెము ఈ విధంగా ఈ బేకింగ్ పౌడర్ని వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మనకి కబోర్డ్లో బొద్దింకలు అనేటివి తిరగకుండా ఉంటాయండి. ట్రై చేయండి, ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఒక బౌల్లోకి కొంచెం అయితే పేస్ట్ వేసుకోవాలి. వెనిగర్ని కూడా కొంచెము ఇందులో యాడ్ చేయాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ వెనిగర్లో పేస్ట్ అనేది మిక్స్ అయిపోయేలాగా ఈ విధంగా చేత్తోనే మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల తొందరగా మనకి పేస్ట్ అనేది వెనిగర్లోకి మిక్స్ అయిపోతుందండి. దాని తర్వాత ఈ లిక్విడ్ని తీసుకెళ్ళి మనము 2 బకెట్లో వాటర్ తీసుకోవాలండి. ఒక బకెట్లో అయితే వేడి నీళ్ళు, ఒక బకెట్లో అయితే చల్లనీళ్ళు
వేడి నీళ్ళల్లో మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ వెనిగర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము సంక్రాంతి కాబట్టి పైనున్న పాత్రలన్నీ తెచ్చేసి అవి ఎక్కువగా మనకి మురికి పట్టకపోయినా కూడా సోప్ వేసి తోమేస్తూ ఉంటాం కదండి. అట్లా చేయకుండా వేడి నీళ్ళల్లో మనము ఈ పాత్రల్ని ఒకసారి ఇట్లా ముంచి తీసేసామనుకోండి, బాగా షైనీగా వచ్చేస్తాయి. దాని తర్వాత మళ్ళీ మనము చల్లనీళ్ళలో కూడా ఈ విధంగా ఇట్లా ముంచి తీసామనుకోండి, పాత్రలు ఈ విధంగా తలతల మెరిసిపోతాయండి. ప్రతిదానికి సోపు పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు. ఇలా మనము పైన ఎత్తిపెట్టిన పాత్రలన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, ఈజీ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, కొంచెము వంట సోడా అలాగే నిమ్మకాయ ఒక ముక్క అయితే తీసుకోవాలండి. నిమ్మకాయ అయితే ఈ వంట సోడాలో పిండేసుకోవాలి. నిమ్మ జ్యూస్ని ఈ విధంగా పిండిన ఈ జ్యూస్లో మనము మళ్ళీ నిమ్మ తొక్కను పెట్టి కొంచెం అద్దుకోవాలండి. అద్దుకున్న తర్వాత మనము క్యారీ గిన్నెలు ఉంటాయి కదండి, పెద్ద పెద్దవి, అవైతే మనకి చివర్లో సిలిం పట్టేస్తూ ఉంటాయి. వీటిని మనం క్లీన్ చేయడానికి ఏవేవో వేసి ట్రై చేస్తూ ఉంటాము. అలా ఎక్కువ శ్రమ పడిపోకుండా జస్ట్ ఈ నిమ్మరసాన్ని ఒకసారి ఈ క్యారీ గిన్నెకైతే అప్లై చేసేయాలండి. దాని తర్వాత స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దేసామనుకోండి, ఈజీగా దీనిపైన ఉన్న చిలుము కానీ చిన్న చిన్న మచ్చలు కానీ అంతా పోతుందనమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళతో కడిగేసేయండి. దాని తర్వాత మనకి ఇంకా పాత్రలు అయితే తలతల మెరిసిపోతాయండి. ఈ పండగకి ఎక్కువ కష్టపడిపోయి రుద్దేసి ఏవేవో చేసేసి జ్వరం తెచ్చుకొని పడుకోకుండా ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన పనులు అనేటివి చాలా ఈజీ అయిపోతాయండి. మీకు కానీ ఈ టిప్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. చూస్తున్నారు కదా క్యారీ అనేది ఎంత షైనింగ్గా లోపల బయట మెరిసిపోతూ ఉందో. మరొక టిప్ వచ్చేసండి, మనము పాత్రలు ఓపెన్ షెల్ఫ్లో పెట్టినప్పుడు అవి దుమ్ము పట్టేసి అక్కడక్కడ మచ్చలు పడిపోయి మనము కొత్త పాత్రలు అయినా సరే కొన్ని రోజులకే అవి పాత వస్తువులాగా కనిపిస్తూ ఉంటాయండి. అలాంటప్పుడు మనకి కడ్డీల నుంచి వచ్చే ఈ విభూది ఉంటుంది కదండి, దానిని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పాత్రలు కానీ ఈ విధంగా పూసేసి ఇది కొంచెం ఆరిపోయింది అనుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ పెట్టి తుడిచేసామనుకోండి, ఈ పాత్రలు మళ్ళీ కొత్తవిలాగే మెరిసిపోతాయి అన్నమాట. షైనింగ్గా ఉంటాయి, ఆ మచ్చలన్నీ పోతాయి అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువసేపులు ఆరాల్సిన అవసరం లేదండి. ఆ పైన తెమ్మ ఆరితే చాలు, ఇంకా మనకి ఇవైతే తలతల మెరిసిపోతాయి. ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సంక్రాంతికి ఈ టిప్స్తో మీరు మీ ఇల్లుని క్లీన్ చేసుకోండి, మీ ఇంట్లో పాత్రలను కూడాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. కాఫీ వడగట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ తాగితే జలుబు దగ్గులు మాయమైపోతాయండి. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, వేడి నీళ్ళల్లో ఈ విధంగా మనము వ్యాజ్లిన్ డబ్బా వేయాలండి. అందులో వేయగానే కాసేపటికి ఆ వ్యాజ్లిన్ అంతా కరుగుతుందనమాట. అలా కరిగిన ఆ వ్యాజ్లిన్లో కొంచెము కొబ్బరి నూనె వేయాలి. కొబ్బరి నూనె వేసి బాగా షేక్ చేయాలండి. కాసేపటికి మళ్ళీ వ్యాజ్లిన్ అనేది గడ్డ కడుతుందనమాట. అలా గడ్డ కట్టిన ఈ వ్యాజ్లిన్ని ఇప్పుడు కొంచెము మనము టిష్యూ పేపర్కి అయితే తీసుకోవాలండి. టిష్యూ పేపర్కి తీసుకున్న తర్వాత దీనిని దేనికి యూజ్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చూడండి, మనకి కొన్ని రోజులకి వుడ్ వస్తువులు షైన్ అయితే కోల్పోతూ ఉంటాయి కదండి, తలుపులు ఇలాంటివి. అట్లాంటప్పుడు డోర్ల పైన మనము ఇది కానీ అప్లై చేసామనుకోండి, మన వుడ్ వస్తువులు మెరిసిపోతాయి. అంతేకాకుండా వాటిపైన ఉన్న మురికి కూడా అంతా వచ్చేస్తుందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, దీనిపైన పేరుకున్న మురికి. అలాగే ఈ డోర్ కూడా మనకి షైనీగా మెరిసిపోతుంది అనమాట. చెక్క వస్తువులకి పాలిష్ చేస్తారు కదండి, అలా అయితే మనకి కనిపిస్తుందండి. ఈ విధంగా చేయడం వల్ల మనము బయట ఇచ్చి పాలిష్ చేపిస్తూ ఉంటాము, దానికి ఖర్చు ఎక్కువగానే అవుతుందండి. ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. ఫెస్టివల్స్ టైంలో మన ఇంటికి బంధువులు వస్తున్నారు అనుకున్నప్పుడు ఇట్లా చేసామనుకోండి, షైనింగ్తో మన ఇంటి తలుపులు అయితే మెరిసిపోతాయి. చూడండి, పైన చేయలేదు, కింద చేశాను. రెండింటికి ఎంత డిఫరెంట్ అనేది తెలుస్తూ ఉందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.